హల్లెలూయా. బాగున్నారా? ఈరోజు మార్కు సువార్త మార్కు సువార్త 3వ అధ్యాయం 4వ వాక్యం. వారిని చూసి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. చూడండి, యేసు స్వామి అక్కడ సమాజ మందిరంలో ఉన్న కొంతమందిని చూసి వాళ్ళని అడుగుతున్నాడు, మేలు చేయుట ధర్మమా, ప్రాణహత్య ధర్మమా, ఏది మంచిదో మీరే చెప్పండి అని ఆ మందిరంలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు, అయ్యా ఏం చేస్తే బాగుంటుందో, ఏది మంచిదో మీరు చెప్పండి, ఏది ధర్మమో మీరు చెప్పండి అని యేసు స్వామి వాళ్ళకి ప్రశ్నిస్తుంటున్నాడు. మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? దేవుని ప్రశ్న ఇది. ఇప్పుడు ఈరోజు కూడా మనకు దేవుడు ఇదే ప్రశ్న వేస్తున్నాడు. ప్రియ సంగమా, మనం మేలు చేసేది ధర్మమా, కీడు చేసేది ధర్మమా? మీరు చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పాలి. వినాలి, రికార్డు కావాలి. ఈ పురుషులు కూడా చెప్పండి, మేలు చేసేది ధర్మమా, కీడు చేసేది ధర్మమా? మేలు చేసేదే ధర్మము. ఓకే, ఇప్పుడు మనము ఏం చేయాలనుకున్నాము? ఆ ఫ్రెండ్స్ వచ్చిన దగ్గర మేలు చేయడమే ధర్మము, కీడు చేసేది ధర్మము కాదు. ఎవరికి కీడు చేయకూడదు? మన పగవారికి కూడా, మనకు నష్టపరిచిన వారికి కూడా మనం కీడు చేయకూడదు. మనము మేలు చేసేవారమై ఉండాలా, కీడు చేసేవాళ్ళుగా ఉండకూడదు. మనం మేలు చేయాలా? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? మేలు చేయాలా? మీరంతా మేలు చేసేది నేర్చుకోవాలి. ఎందుకంటే యేసు స్వామి ఏ ఒక్కరికి కీడు చేయలే ఈ భూమిపైన ఉన్నంత వరకు. ఎవరికి ఆయన కీడు చేసినా కూడా ఆయన తిరిగి కీడు చేయాలి. ఆయన కొట్టినా కూడా ఆయన కొట్టలా. ఆయన దూషించినా కూడా ఆయన దూషించాల తిరిగి. ఆయన ఏం చేశాడు? అందరికీ మేలు చేశాడు. ఏమేమి మేలు చేశాడు? ఆయనకు శక్తి ఉంది కాబట్టి, ఆయనకు బలం ఉంది కాబట్టి, ఆయనకు అధికారం ఉంది కాబట్టి, ఆయన ఏమైనా చేయగలడు కాబట్టి కుంటోలకు కాళ్ళనిచ్చాడు, గుడ్డోలకు కళ్ళనిచ్చాడు, మూగోలకు నోరిచ్చాడు, చెవిటోలకు చెవునిచ్చారు, కుష్ఠరోగులను బాగు చేశారు, చనిపోయిన వారిని లేపారు, వారి పాపములను క్షమించాడు. ఎందుకంటే ఆయనకు ఆ అధికారాలు ఉన్నాయి కాబట్టి అవి చేశాడు. కానీ మనకు ఇవన్నీ మనం చేయలేము, ఇవన్నీ కూడా మనము చేయలేము. అయితే మనము చేయదగినవి మనకు దేవుడు ఇచ్చాడు. మనము ఈ భూమి పైన ఏమైతే మేలు చేయగలమో, ఏ రూపంలో మేలు చేయగలమో అలాంటివన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చి పెట్టాడు. అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఇవన్నీ చేయడానికి, మేలు చేయడానికి దేవుడు మనకు కావలసినవన్నీ కూడా ఇచ్చాడు. మనకి ఇచ్చిన వాటిలో ఎదుటి వాళ్ళకు మేలు జరిగేటివి మనం చేస్తా ఉండాలి. అంతే. ఏం చేయాలా? చేస్తా ఉండాలి, అంతే. ఎందుకు దేవుడు ఇచ్చి పెట్టాడు తెలుసా? ఎందుకు ఇచ్చి పెట్టాడు తెలుసా?
మేలు చేయడానికి, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో మేలు చేయడానికి. చాలా మంది అనుకుంటారు, అయ్యయ్యో నాకెట్లా, అయ్యయ్యో నా బిడ్డలకెట్లా, అయ్యయ్యో వాళ్ళకెట్లా, అయ్యయ్యో వీళ్ళకెట్లా అని అనుకుంటారు. మీకు అర్థమవుతుందా? కాదండి. దేవుడు మనకి చేసింది ఎందుకంటే బాధల్లో ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి దేవుడు మనను చేయమనే మనకు అవన్నీ ఇచ్చాడు. మన ఇల్లు కొట్టుకొని పోలే, మన ఇంట్లో ఉండే ఏదో రూపాయలు కొట్టుకొని పోలే, మన ఇంట్లో ఉండే ధాన్యం కొట్టుకొని పోలే. అయితే వాళ్ళు కొట్టుకొని పోయినాయి, వాళ్ళవి కొట్టుకొని పోయినాయి. మనకెందుకు ఇచ్చాడు ఇప్పుడు? ఆ కొట్టుకొని పోయిన వాళ్ళకి ఏమని? నీకు 2 అంగీలు ఉన్నాయి కదా, అంగీ లేని వానికి మీ బైబిల్ అంతా రాశారా లేదా? రాశారా లేదా? నీకు 2 అంగీలు ఉన్నాయి కదా, ఒక అంగీ లేని వానికి ఇమ్మని చెప్పాడా లేదా? లేదు, ఒకదానిపైన ఒకటి కప్పుకుంటాను నేనట, ఒకదానిపైన ఒకటి వేసుకుంటానట. ఆలోచించండి ప్రియ సంగమా, ఎందుకు దేవుడు మనకు ఇచ్చాడంటే, ఎందుకు దేవుడు మనల్ని ఉపద్రవాల నుంచి కాపాడాడంటే, ఉపద్రవాల్లో ఉన్న వారికి మేలు చేయడానికి. మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా అని అడుగుతున్నాడు. మీరు ఏం చేయాలనో అది మీకే వదిలేస్తున్నా. మేలు చేస్తే మేలే చేయండి, కీడు చేయాలనుకుంటే కీడే చేసుకోండి, మీ ఇష్టం. కొంతమందిలా వాక్యం చెప్తా ఉంటే పాస్టర్ ఎట్లా చెప్తున్నాడు, ఏమో చెప్పేస్తాడు, ఆయన ఏమో చెప్పేస్తాడు, మనట్లు ఇచ్చేది అంటారు. నాకేందండి అయ్యా, నాకేందుగా దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యానికి ఇవ్వండి, దేవుని బాధలో ఉన్న వారికి ఇవ్వండి. అనేక ఆత్మలు నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై మనం మేలు చేసేవారమై ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని వాక్యం వినండి. దేవుని సన్నిధిలో మనము మేలు చేసేవారమై ఉండాలా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ మేలు చేసేవారుగా మీరు మారాలి. కీడు చేయడానికి వీలు లేదు. మేలు మీ చేత కాకపోతే, మీ దగ్గర లేకపోతే మేలు చేయకుండా ఉన్నా పర్వాలేదు, కానీ కీడు మాత్రం చేయొద్దండి. కీడు మాత్రం చేయొద్దండి. మీ పక్కింటి వాళ్ళకి కావచ్చు, మీ తల్లిదండ్రులకు కావచ్చు, మీ అన్నదమ్ములకు కావచ్చు, ఎవరికైనా సరే మేలు చేయడము నేర్చుకోండి. యేసు స్వామి అదే చెప్తున్నాడు, నేను మేలు చేయాలని ఇష్టపడుతున్నాను కానీ కీడు చేయడానికి నాకేమాత్రమో ఇష్టము లేదు. దేవుడు కీడు చేసేదానికి ఇష్టపడ్డు. దేవుడు కీడు చేసే దేవుడు కాదు. ఈయన మేలు చేసేవాడు, ఈయన మేలు చేసేవాడు. ఈ రోజుల్లో చాలా మంది మేలు చేసేదానికంటే కీడు చేయడానికి ముందుకు పోతున్నారు. మన జీవితాల్లో మేలు చేయాలి, కీడు చేయకూడదు. కీడు చేయకూడదు. ప్రాణం కాపాడాలి కానీ ప్రాణాలను తీసేవాళ్ళగా మనము ఉండకూడదు.
మేలే చేయాలి మనం. ఒకసారి మా ఇంట్లో కుక్క ఉంది, జాకీ అని, పెద్ద కుక్క. అది నన్ను చూస్తానే ఎప్పుడు వచ్చి ఎగిరి మీద పడి నా ముఖమంతా నాకేది. ఆ రోజు నన్ను చూసినప్పుడు గొంగన మూత అట్లా మలుకున్నది, గొంగన మూత ఇట్లా పెట్టుకుని ఆ పక్కన మలుకున్నది. ఏమి చేస్తా ఉంది ఇది, ఎందుకు బాగా నాతో ఆడేది కదా, ఇది నన్ను చూస్తూనే వచ్చి మీద పడిపోయేది కదా. అంతే పైన అట్లే అంత పెద్ద కుక్క అయినా కూడా అట్లే కాలుతో పైకి ఎక్కి తలపైన కూర్చుండేది, అంత ప్రేమ కలిగింది అది. ఆ రోజు మాత్రము ఎందుకు మొహాన్ని అట్లా తిప్పుకునేది. నాకు డౌట్, ఎందుకు మొహాన్ని అట్లా తిప్పుకునేది అని నేను వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ వెనక్కి పోయి, జాకీ ఎందుకు నువ్వు మొహం అట్లా తిప్పుకున్నావు నన్ను చూసి, అసలు ఏం చేసావో చెప్పు, ఏం జరుగుతుందో చెప్పు అంటే ఇటు చూసి మళ్ళా అట్లా మలుకునేది, మళ్ళీ నా వైపు చూసి మళ్ళా మలుకునేది. నేను అడిగాను, నీ నోరు తెలుసు అమ్మా, మనుషుల కంటే కుక్కలు మరి అర్థమవుతాయి మనం మాట్లాడు, మనుషుల కంటే కుక్కలు మన మాటలు అర్థమవుతాయి, ఎదుటి వాళ్ళ యొక్క స్వభావం కూడా అర్థమవుతాయి దాటికి. ఎదుటి వాళ్ళు మనం ఏం చేయాలని ఆలోచిస్తున్నారు అనేది కూడా అవి గ్రహిస్తాయి. ఎవరి దగ్గర ఎట్లా నడచాలనేది కూడా జంతువులన్నిటికీ తెలుసుకుంటాయి, కానీ మనుషులు తెలుసుకోరు. నేను అడిగాను, నీ నోరు పట్టు అన్నాను. నోరు పట్టు అనే కొందరికి ఆ పక్కకు మలుకున్నాను, మళ్ళీ ఆ పక్కకు మలుకుంటామని పట్టుకొని గట్టిగా నోరు తెరవని చెప్పి నోట్లో 2 చేతులు వేసి ఇట్లా లాగాను. ఇట్లా లాగితే దాని నోటు లోపల ఒక గువ్వ ఉంది. ఆ గువ్వ దాన్ని జటకాయ ఏమంటారు, ఆ పూలు, అది పోతా ఉంటే ఎగిరి పట్టుకునేసింది. ఎగిరి పట్టుకొని ఇంకా దాన్ని చంపేసిండేది. ఎప్పుడైతే నన్ను చూసేసిందో ఎగిరి పట్టుకొని గప్పక నోట్లో పెట్టుకుని అయిపోయింది. నేను వెళ్ళిపోయిన తర్వాత దాన్ని నమ్మలేదని నేను నోరు తెరిచి లోపల చూస్తే ఆ చిన్న గువ్వ అండి, ఎంత భలే అందంగా ఉంటుంది అది, రంగులు రంగులుగా. అది ఇట్లా చదువుతాను నోట్లోనే గుమ్మ. మళ్ళీ నేను మెల్లగా దాని నోట్లో నుంచి దాన్ని తీసి కొద్దిసేపు దాన్ని సుధారించి మళ్ళా వదిలితే వెళ్ళిపోయింది, అది ఎగిరి. మీరు చూడండి, జంతువులు నిజంగా ఒకదానికి ఒకటి హాని చేసుకునేటువంటి, కానీ మనిషి యొక్క మనస్తత్వాన్ని గుర్తిస్తే చూడు, నిజంగానే దీన్ని నేను పట్టుకున్నాను కదా, ఈయనకి ఇది ఇష్టం ఉండదు, ఈయన దీన్ని అట్లా తిరిగి విడిచిపెట్టేస్తాడని చెప్పి నమ్మలతే కూడా గుర్తు పట్టుకుంటాడని నమ్మల కన్నా నోట్లో పెట్టుకుని గమ్మును. నేనెందుకు ఈరోజు మేము చెప్తున్నానంటే, జంతువులే కొన్ని ఆలోచిస్తున్నాయమ్మా మనుషులకు హాని చేయకూడదని, ఎవరికి హాని చేయకూడదని. మనం ఎందుకు ఆలోచించకూడదు? మన ఆలోచన విధానం ఎందుకు మార్చుకోకూడదు? ఒకవేళ ఎదుటి వాళ్ళు మనకు మోసం చేసినా సరే, ఎదుటి వాళ్ళని మనం కష్టపెట్టి ఉన్నా సరే, ఎదుటి వాళ్ళు మనం అవమానపరిచి ఉన్నా సరే, వాళ్ళకి మాత్రం మనము మేలే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకు మేలే చేయాలి, కానీ మనం కీడు చేయడానికి వీలు లేదు. మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ఎంత చక్కటి మాటలు దేవుడు చెప్తున్నాడు చూడండి. ప్రియ సంఘమా, మీకు నేర్పిస్తున్నది పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏమి అంటే, మేలు చేయడం మాత్రమే మనం నేర్చుకోవాలి. కీడు చేయడం మనకు చేత వచ్చినా సరే, అవకాశం వచ్చినా సరే కీడు చేయకూడదు. చేత వచ్చినా అవకాశం వచ్చినా మనం కీడు
చేయకూడదు. మేలు చేయడం నేర్చుకోండి, మేలే చేయండి. ఇక్కడ అంటాడు లూకాసు వార్తలో 6:9, లూకాసు వార్త 6వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నాడని. చూడండి, అక్కడ కూడా ఆ భక్తుడు అక్కడ మాటలు రాశాడు. మనల్ని అడుగుతున్నాడంట ఆయన, మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా. ధర్మాన్ని నేర్చుకోండి అమ్మా. ఫస్ట్ ధర్మం అంటే ఏందో తెలుసా మీకు? ధర్మం అంటే ఏందో తెలుసా? దానానికి ధర్మానికి తేడా తెలుసా? దానం అంటే ఏంది, ధర్మం అంటే ఏంది? చాలాసార్లు మీకు నేర్పించిన విషయం. దానం అంటే మనం ఒకరికి ఉచితంగా ఇచ్చేది. ధర్మం అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడిచేది. అదే ధర్మం. అదే ధర్మం చేయాలి. మనం ధర్మాన్ని పాటించాలి. మన ఇండియన్ లా ఏం చెప్తుంది దాన్ని మనం పాటించాలి. ధర్మమా అని అడుగుతున్నాడు. ఇది నీకు ధర్మమేనా అని మనం కొంతమందికి క్వశ్చన్ వేస్తుంటాం. ఏమయ్యా, మీ అమ్మని అట్లా కొట్టేసినావే, అయ్యా ఆ ముసలిదాన్ని అట్లా కొట్టేసినావే, నీకు ధర్మమేనా అని అడుగుతాం కదమ్మా. అడగము, దానికి అర్థం తెలియదు మనకి. మళ్ళీ దానం వేరు, ధర్మం వేరు. ధర్మం అంటే దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం. ఇది వాళ్ళకి ఆ రోజుల్లో అది ధర్మమే. హల్లెలూయా. యేసు స్వామి న్యూ టెస్టిమెంట్ కూడా ఇక్కడ అంటాడు, మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా. మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి అని యేసు స్వామి ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. మన జీవితాల్లో మేలు చేయడం మాత్రమే నేర్చుకోవాలమ్మా. కీడు చేయడము మన చేతన అయినా సరే, ఆ అవకాశం మన దగ్గరికి వచ్చినా సరే మనం చేయకూడదు. మనము చేయకూడదు. అది ధర్మము కాదు. దేవుడు చెప్తున్న మాటలు ఇవి. మేలు చేసేదానికి నేను వచ్చాను నాయన ఈ భూమి పైకి, నేను కీడు చేయడానికి రాలేదంటున్నాడు ఆయన. కీడు చేయడానికి నేను రాలేదు, మేలు చేయడానికి మాత్రమే నేను ఈ భూమి మీదకి వచ్చాను. ఇది నేర్పించడానికే వచ్చాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులకి ధర్మానికి న్యాయానికి ఏది తెలియక అధర్మం చేయడం ప్రారంభించాము. ఏమి అధర్మం చేయడం ప్రారంభించాము. ధర్మము నేర్పించడానికే పరిశుద్ధ దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ధర్మమైన పనులు మాత్రమే మనం చేయాలి. మంచి పనులు మాత్రమే మనము చేయాలి. అందుకని యేసు స్వామి ఒక చోట అన్నాడు, మీ దాన ధర్మములన్నీ నా దృష్టిలో మురికి గుడ్డలాగా ఉన్నాయి అని. ఎట్లమ్మా మనం ఎన్ని లక్షలు ఎత్తిపోయి దానం చేసినా కూడా, ఎన్ని లక్షలు ఎత్తిపోయి మనకి ఇచ్చినా కూడా, మన హృదయం మంచిగా లేకపోతే, ఈ ధర్మాన్ని అనుసరించి నడచకపోతే దేవుని దృష్టిలో ఎట్లుంటాయట? మురికి గుడ్డలాగా ఉంటాయట. ఎట్లుంటుందమ్మా? మురికి గుడ్డలాగా ఉంటాయట ఈ ధర్మాలని, ఈ దానాలంతా. ధర్మం లేకుండా నీ దానం అంతా దేవుడికి ఇష్టమో ఉండదు. నీవు ధర్మంగా నడిచి ధర్మం చేయడము నేర్చుకుంటే నీ దానం కూడా కొర్నేలిలాగా ఉంటుంది.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవదూత వచ్చి కొర్నేలి నీ దాన ధర్మంలో నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయి అంటున్నాడు. అమ్మా, మన జీవితంలో ధర్మాన్ని పాటించే వారుగా ఉండాలి. ఈ ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని అనుసరిస్తూ అధర్మంగా జీవిస్తూ మనము ఎన్ని దానాలు చేసినా కూడా ఏమీ ప్రయోజనమో లేదు. నువ్వు విజయవాడ కన్నాయి, కాకినాడ కన్నాయి, చెన్నై కన్నాయి, దేనికన్నాయి ధర్మంగా బ్రతకకుండా అధర్మంగా బ్రతుకుతూ నీ దాన ధర్మాలంతా వ్యర్థమైపోతాయి. నీ దాన ధర్మాలంతా వ్యర్థమైపోతాయి. ఇక్కడ అంటాడు, అదే లూకాలో 14 లూకా సువార్త 14వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చదవండి. 5 వాక్యాలు. విశ్రాంతి దినమున ఆదివారం విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు 2 పరిసయ్యుల అధికారుల్లో ఒక ఇంటిలోనికి వెళ్ళినప్పుడు చూడండి, ఒక అధికారి ఇంటికి వెళ్ళాడు భోజనానికి. ఆయన బతిమాలితే ఈయన భోజనానికి వెళ్ళాడు. ఆ పరిసయ్యుల్లో ఒకడు, ప్రభువా రానాయన నీకు కోడికి వస్తానన్నాడు, అలాంటి పొట్టేళ్ళకి వస్తానన్నాడు, ఏం కోసి పెడతానన్నాడు, ఏమో కాదు, ఊరికి బతిమాలుతా ఉంటే పోయాడు. నేనే, అమ్మా మీరు బాగా వినాలి, సేవకులు మీ ఇంటికి వచ్చేదే భోజనానికి రారు. మీరు వినాలి, ధర్మాన్ని నేర్పించడానికి మాత్రమే సేవకుడు నీ ఇంటికి వస్తాడు. మీ భోజనం కోసం సేవకుడు వస్తాడు అనేది అబద్ధము. మీరు మోసపోతా ఉన్నారు. యేసయ్య భోజనానికి పిలిచాడంటే ఒక పరిశీలుడు ఉందా మీ బైబిల్లో? ఒక భోజనానికి పిలిచాడంట పరిశీలుడు. యేసు స్వామి వాడికి ధర్మాన్ని నేర్పించడానికి ఆ ఇంటికి వెళ్ళాడు. వాడు ఇంకా భోజనం కూడా పెట్టలే, ఆయనకి ఇంకా భోజనం కూడా పెట్టలే. పోయాడు, ఇంట్లో పోయాడు, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏం జరిగిందంటే చదవండి మాటని. ఆయన ఏమి చేయను అని వారు ఆయన కనిపెట్టుచుండిరి. చూడండి, వాళ్ళు యేసుస్వామి కనిపెట్టిందండి. వీడు ఎందుకు పిలిచాడండి యేసుస్వామిని? యేసుస్వామిని ఎందుకు పిలిచాడు? భోజనానికే కదా. భోజనానికి పిలిచినాడు ఏం చేయాలా? గబగబ కాలు చేతులు కట్టుకోసారని చెప్పాలా, గబగబ అన్నం పెట్టిండాలి. కానీ ఆడ ఉండే వాళ్ళంతా ఏం చేస్తానంటే యేసుస్వామి ఏం చేస్తామో చూడాలి. అన్నం పెట్టలేగా, భోజనానికి కదా పిలిచాడు. ఏం చేస్తాడో చూద్దాం. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. జలోదర రోగము కలిగిన ఒక వ్యక్తి ఆయన దగ్గరే ఉన్నాడు. ఉంటే ఆయన ఏం చేశాడంటే వాడిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని సేద తెచ్చి, నాన్న భయపడదురా, నువ్వేం భయపడద్దు, నీకు బాగా అయిపోతుందిలే, నీకు బాగా అయిపోతుందిలే నాయన అని ఆ జలోదర రోగం కలిగిన వానికి చెప్పి, నాయన బాగా అయిపోయింది పోరా అని చెప్పాడు. వాడి రోగం బాగా అయిపోయింది. ఆడుండే వాళ్ళంతా ఈరోజు ఆచారం కదా, ఎట్లా నువ్వు బాగా చేస్తావా? ఆదివారం అంటే బాగా చేస్తావయ్యా, విశ్రాంతి రోజు వాడు ఎట్లా బాగుపడుతాడు కదా, నువ్వు బాగు చేస్తే మాత్రం అని యేసు స్వామి పైన అధర్మముగా ప్రవర్తిస్తున్నాడు. ధర్మాన్ని విడిచిపెట్టిన వ్యక్తులు వీళ్ళు, అధర్మంగా బ్రతికే వాళ్ళు. ఈ రోజుల్లో పాస్టర్ల దగ్గర కూడా విశ్వాసులు ఇదే పనులు చేస్తున్నారు. ఇంటికి పిలుస్తారు, ఇంటికి పిలిచి అధర్మముగా ప్రవర్తిస్తున్నారు. 12
ధర్మం నేర్చుకోండి. యేసు స్వామి చర్చిలో అయినా ఒకటే చెప్తాడు, మీ ఇంటిలోకి వచ్చినా ఒకటే చెప్తాడు. చర్చిలో అయినా ఒకటే చేస్తాడు, మీ ఇంటిలో అయినా ఒకటే చేస్తాడు. ధర్మమే చేస్తాడు. ఏం చేస్తాడు? ధర్మమే చేస్తాడు. నేను ఎంతమంది చెప్పాను కదా మీకు, ఒక 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 కుటుంబం నన్ను పిలిచి ఇలా చేశారని. నువ్వన్నా వస్తామంటే తెచ్చిపెట్టుకోలేమమ్మా, నువ్వు రా, మా ఇంట్లో ఉంటుంది అని చెప్పాను. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, అయ్యా యేసు స్వామిని ఎట్లా అవమానపరచాలనో, అధర్మముగా యేసయ్యను పైన ఎట్లా నిందలు వేయాలనో చూసేవాళ్ళే అధర్మం చేసేవాళ్ళు, అధర్మము చేసేవాళ్ళు. అంటే సేవకుని పైన ఏమేమి చట్టమాటలు చెప్పాలా, సేవకుని పైన ఏమేమి నిందలు వేయాలా, ఇవి చూసేవాళ్ళు వీళ్ళు. వాక్యం అక్కడ ఉంది, చదువు నా మాటని. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిచయులను అడుగగా, చూడండి యేసు ప్రభు మళ్ళీ వాళ్ళని అడుగుతున్నాడు, అయ్యా ఈ రోజు విశ్రాంతి దినమని మీరు నా పైన ఏదో నిందలేస్తున్నారు. అధర్మంగా ప్రవర్తించే మీరు, ధర్మాన్ని విసర్జించిన మీరు, ఈ రోజు ఈ మేలు చేస్తే మేలు, అక్యూడ్ చేస్తే మేలు, మీరే చెప్పండి అని అడుగుతున్నాడు. మీరైతే ఏం చెప్తారు సంగమా? ఏం చేద్దామంటావు? ఇప్పుడు ఈరోజు జ్వరంతో బాధపడే వాళ్ళు బాగుపడేది మంచిదా? లేకపోతే ఇబ్బందులు ఉండే వాళ్ళు విడుదల పొందేది మంచిదా? లేకపోతే సమస్యలు ఉన్న వాళ్ళు ఆ సమస్యల నుంచి విడుదల పొందేది మంచిదా? వాళ్ళు అట్లే వచ్చేది మంచిదా? మన కారణం ఇంకొకరికి నాకు బాధ జరిగిందనుకో, అట్లే కావాలా? నేనేమనుకునేవా? ఏ సంపెట్టుకునే నన్ను తిడతావా? చూడు నీ కాలు ఇరిగిపోయా. ఏం చేస్తున్నాం మనం? ఎందుకు చేస్తామని నమ్ముకున్నాం మనం? యేసు స్వామి అంటున్నాడు, ఆయన మీరే చెప్పండి రా, మంచిదే చేస్తే మంచిదా, చెడ్డది చేస్తే చెడ్డ మంచిదా, ఏదో ఒకటి మీరు నాకు చెప్పండి రా అంటే వాళ్ళ నోట్లో మాటలు రాలా, పండ్లు పెట్టాయి. అప్పటికేమైంటాయి? పండ్లు పెట్టే వాళ్ళకి. ఎందుకంటే యేసు స్వామి ధర్మాన్ని పాటించేవాడు, అధర్మాన్ని చేసే దేవుడు కానే కాదు. చాలా మంది యేసయ్య పైన నిందలేస్తారు, సేవకుడి పైన నిందలేస్తారు, సేవకురాళ్ళ పైన నిందలేస్తారు. చాలా అధర్మం, అది చాలా అధర్మము. ధర్మాన్ని నేర్చుకోండి, ధర్మాన్ని వెంబడించండి, ధర్మాన్నే గట్టిగా పట్టుకోండి, ధర్మాన్ని చేయడం నేర్చుకోండి, ధర్మం ప్రకారం బ్రతకడం నేర్చుకోండి. ఏమంటున్నాడు దేవుడు? చదవండి మాటని. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిచయులను అడుగగా వారు ఊరుకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి ఎవరిని? జరోదర రోగము కలిగిన వాడిని, అయ్యా కష్టాల్లో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, రోగాలతో ఉన్నవారిని, దిక్కులేని వారిని చేరదీయాలి. చాలా మంది కొంతమంది అంటారు, పాస్టర్ వాళ్ళంటేనే పాస్టర్ పని ఇష్టము, వాళ్ళనే ఎక్కువ ప్రేమిస్తాడు పాస్టర్, మమ్మల్ని పట్టించుకోడు. ఎందుకమ్మా ఇట్లా అధర్మంగా బతుకుతారు? అక్కడ శాస్త్రోపదేశకులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళంతా ఉన్నారు. కానీ యేసయ్య ఎవరిని చేరదీశాడంట? వాళ్ళని ప్రశ్నించాడు, మీరే చెప్పండి నాయన అంటూ ఒక రోగిని ఆదరిస్తున్నాడు, దగ్గర తీసుకుంటున్నాడు.
నేను ఈరోజు మీకు చెప్పాలన్నది ఏంటంటే, దేవుడు అధర్మాన్ని ద్వేషిస్తాడు, ధర్మాన్నే ప్రేమిస్తాడు. ఆయన చేసింది అదే, మనకు నేర్పించింది అదే. ఆయన ఏం చేశాడు? వాడిని దగ్గరికి చేర్చుకొని ఆదరించి స్వస్థపరిచి పంపివేసి వాడిని స్వస్థపరిచి పంపివేసెను. ఈ రోజుల్లో దేవుడు చాలా మందిని మేలు చేస్తున్నాడు, ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. సంఘంలో ఎంతమందికి రోగాలు బాగు చేశాడు దేవుడు చెప్పండి? సంఘంలో ఎంతమందికి మీకు దురాత్మల చేత విడిపించాడు చెప్పండి? ఈ సంఘంలో ఎన్ని అద్భుతాలు మీకు చేశాడు దేవుడు చెప్పండి? ఎంతమందిని ఆదరించాడో చెప్పండి? ఎప్పుడు 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 మిమ్మల్ని చేర తీసుకున్నాడు? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీరు బాధల్లో ఉన్నప్పుడు, మీరు రోగాల్లో ఉన్నప్పుడు, మీరు సమస్యల్లో ఉన్నప్పుడు, అప్పుడు చేరదీశాడు మిమ్మల్ని. ఇప్పుడు డబ్బులు వచ్చేసాయని, ఇల్లు కట్టేశామని, ఆస్తులు వచ్చేసాయని, మాకేమీ తక్కువ అనుకుంటుంటే భ్రమలో ఉన్నారు మీరు. దేవుడు చేరదీసినప్పుడు ఎప్పుడు చేరదీశాడు తెలుసా మిమ్మల్ని? దేవుడు ఎప్పుడు చేరదీశాడు తెలుసా? మిమ్మల్ని అందరినీ ఈ లోకము వెలివేసినప్పుడు. ఈ లోకమంతా నిన్ను తోమాడితే, ఈ లోకస్తులందరూ నిన్ను తూ అంటే నా యేసయ్య చేర్చుకున్నాడు. ఇది మర్చిపోకూడదు. నిన్ను చేర్చుకున్నాడు, నిన్ను ఆదరించాడు, నిన్ను స్వస్థపరిచాడు, నీకు మేలు చేశాడు, ధర్మాన్ని నిర్వర్తించాడు. నీ జీవితం పాడు కాకుండా, పతనము కాకుండా ఆయన నిన్ను ఆదరించాడు. కిరణ్, నేను కారులో వస్తున్నాను, నిన్న కారులో వస్తుంటే కిరణ్ చెప్పాను, చిత్తూరు ఆ పక్క ఉన్నాము, కారులో వస్తుంటే, నాయన నువ్వు పుట్టినరోజు నేను నీ దగ్గరికి వచ్చానయ్యా, నిన్ను చూడాలని చిత్తూరుకి వచ్చాను. నువ్వు పుట్టేవాడిని మేము ఇక్కడ నీ తాత వాళ్ళు ఫోన్ చేశారు నాకు, నిన్ను చూడాలని వచ్చానయ్యా. 7 గంటలకు చిత్తూరులో, మదనపల్లిలో 7 గంటలకి ఎక్కి చిత్తూరులో 7 గంటలకు ఈ పాత బస్ స్టాండ్లో దిగానయ్యా. దిగిన తర్వాత నాకు మైండ్ అప్సెట్ అయిపోయింది. ఏమి నాకు దిక్కుదలే, అసలు ఏం లేదు. నేనని నేను ఎందుకు వచ్చానని, నేను ఏం చేస్తున్నానని, ఎక్కడికి వెళ్తున్నానని నాకు తెలియదు. తీసుకున్న అంటికాయలు చేతిలో ఉన్నాయి, స్వీట్లు చేతిలో ఉన్నాయి, ఆ బ్యాగ్ చేతిలో ఉంది, కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఆకలి వేయడం లేదు, దాహం అవ్వడం లేదు. ఎర్ర టైంలో చిత్తూరంతా తిరుగుతూనే ఉన్నాను. అందరినీ చూస్తున్నాను బాగా, అందరూ కనిపిస్తున్నారు నాకు, అందరూ కనిపిస్తున్నారు. బస్సు వస్తే పక్కకు పోతున్నాను, స్కూటర్ వస్తే పక్కకు పోతున్నాను, కానీ నేను ఎక్కడికి పోవాలో నాకు అర్థం కాలేదు. అంటే నా జ్ఞాపకం లేదు, జ్ఞాపకశక్తి పోయింది, జ్ఞాపకశక్తి పూర్తిగా పోయింది. నా చేతుల్లో ఇవి ఉన్నాయని కూడా నాకు తెలియదు, నా జోబులో డబ్బు ఉందని కూడా నాకు తెలియదు, దాహం వేస్తాను నీరు తాగాలనేది లేదు, ఆకలి అనేది లేదు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తిరుగుతూనే ఉన్నాను. ఆ వేలూరు రోడ్లోనే కారులో వస్తున్నాము. నాయన, ఈ వేలూరు చిత్తూరు అంతా దాటుకొని ఊరు బయట ఒక చెరువు ఉంది. ఆ చెరువు ఆయనకు చూపించాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత యేసు స్వామి నాకు మెమరీ ఇచ్చాడయ్యా. నేను అప్పుడు యేసు స్వామిని నమ్ముకోలేదు, పాపిగా జీవిస్తున్నాను, ఒక ఘోర పాపిగానే జీవిస్తున్నాను. అయితే దేవుని యొక్క ప్రేమ నా పైన ఉండి నాకు పోయిన జ్ఞాపక శక్తిని దేవుడు ఈ చెరువు దగ్గరికి, ఈ గట్టు దగ్గరికి వచ్చిన తర్వాతనే నాకు జ్ఞాపక శక్తిని ఇచ్చాడయ్యా.
మళ్ళీ నేను టైం చూస్తే అప్పుడు 5 అవుతా ఉంది. ఉదయం 7 చిత్తూరులో దిగాను. ఇంతవరకు ఏమైంది నాకు అని మళ్ళీ నేను కొంచెం జ్ఞాపకం చేసుకున్నాను. నేను చిత్తూరు అంతా తిరుగుతున్నానే కానీ నేను పలానా చోటుకి వెళ్ళాలి, నేను పలానవన్నీ నేను అంటే ఆ మెమరీ లేని వాళ్ళు ఏం చేస్తారో ఈ రోజుల్లో అది అట్లే కంటిన్యూ ఏంటి. ఈవేళ కూడా ఏడో చచ్చిపోయింది అనుకోండి, అయితే పిచ్చివాళ్ళలాగానే ఇంతవరకు బ్రతికిలేదంతా అబద్ధాలే పిచ్చోళ్ళు. ఎందుకంటే స్నానం చేయరు, డైరెక్ట్ అన్నం నీళ్ళు అనుకోరు. పిచ్చోళ్ళంతా కూడా తిరిగి వాళ్ళంతా అదే పరిస్థితి అమ్మా. వాళ్ళు మళ్ళీ నాకు అర్థమైంది, ఓహో నేను కూడా ఈ స్థితి పోయింటే నువ్వు పుడతానే పిచ్చోన్నాయి దేశాంతరం తిరుగుతూ ఉండేవాడినయ్యా. ఆ రోజు దేవుడు నన్ను కనికరించాడయ్యా. మళ్ళీ నేను బస్ స్టాండ్కి వచ్చి అక్కడి నుంచి మీ దగ్గరకు వచ్చాను, మీ ఇంటికి వచ్చాను. అప్పుడు నేను చూశాను అక్కడ. ఆ రోజు ఎవరికి చెప్పలేదండి ఈ విషయం, అక్కడ ఎవరికి చెప్పలేదు. నేను మొట్టమొదటిగా చెప్పింది ఈ విషయం సంఘానికే. దేశాంతరంగా దేశదిమ్మడిగా నేను ఎవరో కూడా తెలియని స్థితిలో తిరగాల్సిన నన్ను దేవుడితో సంఘాన్ని దేవుడు నా చేతికి ఇచ్చాడండి. ఇంతమందిని ఇన్ని కుటుంబాలు దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? నా పట్ల మంచి చేశాడు. ఏం చేశాడమ్మా? నా పట్లే కాదు, ఈరోజు మీ పట్ల కూడా మంచి చేసేవాడు ఆయన. ఇక్కడ కూర్చున్న మీ అందరి పట్ల కూడా ఆయన మంచి చేయాలని ఇష్టపడి ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. వాళ్ళని అడుగుతున్నాడు, ఏం చేయాలో చెప్పండి అయ్యా అని వాడిని చేయాలని తీస్తున్నాడయ్యా. ఎవరిని? మెంటల్గా తిరిగేవాడిని, ఎవరిని? పాపంలో కూడుకుపోయిన వాడిని, ఎవరిని? ఈ లోకంలో జీవితం నాశనం చేసుకున్న నన్ను దేవుడు ఒక రోజు చేరదీశాడు. ఎంత ఘోరంగా బ్రతికాడంటే ఒక్కొక్కసారి నన్ను నేనే అసహించుకోవాల్సిన రోజు వస్తూ ఉంటాను. ఒక్కోసారి నన్ను నేనే అసహించుకుంటూ ఉంటాను. ఎందుకయ్యా యవ్వన వయసులో ఇట్లా పాడుకోవట్లేదు చేశాను నేను. అయ్యో చెప్పేవాళ్ళు లేరు, చెప్పకపోయినా కూడా నేను చేయకుండా ఉంటే బాగుండేది. నా జీవితం ఎందుకు ఇంత పాడు చేసుకున్నానని నేను దేవుని దగ్గర కుమ్మిడి ఏడుస్తూ ఉంటాను. నేను అందుకే ఈరోజు ఎవరిలో చెప్తూ ఉంటాను నా అనుభవపూర్వకంగా. ఈరోజు మీరు చేసే ప్రతి తప్పుకు చచ్చిపోయేంతవరకు బాధపడాలి మీరు. అందుకే నేను ఎవరిలో చెప్తాను, ఏ తప్పు దొరనే కన్నా జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఏ తప్పు దొరకకుండా మీరు జీవితం మీరు ఇప్పుడు భద్రం చేసుకున్నారంటే మీ జీవితంలో మీ మనస్సాక్షి చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడు కూడా చాలా ఇష్టపడతాడు మిమ్మల్ని. ఈరోజు దేవుడు వాక్యం పెట్టిన దేవుడిని ప్రేమ వాళ్ళారా, ఆ కారులో చెప్తూ వస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకంటే నా బిడ్డలకు నేను ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటాను, నాకేమేమి జరిగింది, ఏమేమి అయింది, నేను ఎట్లా కష్టపడింది, నేనేమేమి పనులు చేశాను, నేను ఎట్లా వృద్ధిలోకి వచ్చాను, ఇవన్నీ కూడా చెప్తూనే ఉంటాను. ఈరోజు దేవుడు వాక్యం వింటున్న దేవుడు ప్రేమైన వాళ్ళ మీ జీవితాలను మీరు సరి చేసుకోండి. అక్కడ వాక్యం చెప్తుంది, మీరు చదవండి. ఆ మాటను మీరు చెప్తే 13 చదవండి. లూకాసు 13. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరచెను. చూడండి, దేవాలయంలోకి వచ్చిన ఒక స్త్రీ వంగిపోయింది, దయ్యం ఆమెను వంచేసింది, భూమి వచ్చేసింది ఆమెకి. దేవుడు ఆమె పైన దయ చూపి ఆమె పైన చేతులు ఉంచి ఆమె చక్కగా నిలబడేట్టుగా దేవుడు చేశాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు చదవండి. ఆమె మీద చేతులుంచగానే ఆమె
చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి వాని కోపం చేసిందండి. ఈ రోజు సేవకులు మంచి చేసినా కూడా జనాలకు కోపమే. ఏమ్మా దేవుడు మంచి చేసినా కూడా కోపపడితే ఎట్లండి? ఆలోచించండి. ఇప్పుడు విజయవాడకి మనం మంచి చేస్తున్నామా చెడ్డ చేస్తున్నామా చెప్పండి మీరు. కొంతమంది చూడండి చదువుతూ ఉంటారు, కొంతమంది చెవులు కొరుకుతూ ఉంటారు. పాస్కి ఇంకేం పని ఉంది, ఇంకేం పని ఉంది, నాకేం కాలం అయ్యా ఈ వయసులో పోవాలని అంత దూరం. మీకు అందరికంటే ఎక్కువ నేనే ఇస్తాను కదా. చెప్పండి, మీరు చెప్పండి. మీ అందరి సంఘానికంటే అందరికంటే ఎక్కువ నేనే ఇస్తున్నా. ఆలోచించండి. మాకు అవసరం ఈ పనులు. కానీ వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. వాంచి వీడు వీచి వాడు కొడుకు ఏం పని ఇట్లాంటి రాస్తా ఉంటాడు దేవుడు వాస్తవం. అయ్యా దేవుడు నేర్పించాడు అయ్యా మనకి. ఆ అమ్మ పాపం ఎన్ని సంవత్సరాల నుంచి యేసు సంవత్సరం చెప్తాడు ఆ మాట చదవండి. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారితో కోపముతో మండిపడి చూడండి, దేవుని కోపం వచ్చింది, మండిపడి జన సమూహమును చూసి పని చేయదగిన 6 దినములు కలువు కనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థపరచుడి. చూడండి, విశ్రాంతి దినము రావద్దని ఆయన కోపం వచ్చేసింది. ఎవరికి? ఆ చర్చిలో ఉన్న పాస్టర్కి, ఆ చర్చిలో ఉన్న పాస్టర్ కోపం వచ్చేసింది. ఎవరి పైన? యేసు పైన, విశ్వాసం పైన. ఈ మధ్య నేను స్వస్థపరిచేది 6 రోజులే పని చేసినాడు దేవుడు. 7వ రోజు విశ్రమించాడు. 7వ రోజు విశ్రాంతి పని చేయకూడదు. నువ్వెట్లమ్మా స్వస్థపడతావు? బుద్ధి లేదు దాన్ని. నువ్వెట్లమ్మా నేరుగా నిలబడతావు? అప్పుడు యేసు స్వామి అంటాడు, చదవండి ఆ మాటని. పని చేయదగిన 6 దినముల కలువు కనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థపరచుడి. విశ్రాంతి దినమున అందు రావద్దని చెప్పాడు. అందుకు ప్రభు వేషధారులారా మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున ఎద్దునైనను గాడిదైనను నీళ్లు పెడతావు కదయ్యా. 18 సంవత్సరాల నుండి సాతానును బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింపద కదా. అయ్యా నువ్వు ఎద్దును, ఇప్పుడు ఆదివారం అండి, ఆదివారము మనకు ఎద్దులు ఉన్నాయో గొర్రెలు ఉన్నాయో ఏం చేస్తాం మేము ఆదివారం అని? వాటి మూతి కట్టేసి వస్తామా? ఒకవేళ నీళ్ళు పెట్టకుండా పోయాము, మనం పోయి మీద తెచ్చింటాయి. ఎందుకు? నూనెలకు పోయి ఏం చేస్తాం? వచ్చేటప్పుడు వాటికి కావాల్సిన నీళ్లు, వాటికి కావాల్సిన గడ్డి, వాటికి కావాల్సిన అన్ని కూడా పెట్టి భద్రంగా వస్తాం గుడికి కదా. అవునా కదా? మరి అబ్రహాము సంతతి అయిన ఆ తల్లిని 18 సంవత్సరాల నుంచి ఆమె బాధపడతానంటే నువ్వు బాగు చేయకపోగా ఆమెను నేను విడిపించిన దానికి నీకెందుకయ్యా అంత పాపం మండిపడి సత్తాను? కొంతమంది చూడండి, ఈ డబ్బులు గిబ్బులు ఏమన్నా ఏమో చూడండి కాబట్టి ఏమి చూడండి వాళ్ళే ఎక్కువ ఇట్లాంటివి అప్లికేషన్స్ పెట్టేది. నిజంగా నా అనుభవం ఇదంతా మీకు చెప్తాను. అట్లా వాళ్ళు ఇయ్యకపోగా చెప్తాడు నిద్రపోదుయా వచ్చిన నుంచి నిద్రపోతున్నాను. ఆయన చెప్తాడు పాస్పోర్ట్ ఏంటి 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 అని ఏంటి ఇచ్చేది మమ్మ అన్నం లేదు వస్తానయ్యా, అందుకని ఏమన్నా నీళ్ళు లేవు. ఒకరోజు 100 మందికి అన్నం పెట్టిన వాళ్ళంతా, ఒకరోజు
100 మంది కలిసి అన్నం పెట్టాలి వాళ్ళంతా. కానీ ఈరోజు అన్ని కొట్టుకొని పోయి వాళ్ళకి నీళ్ళు లేవు, అన్నం లేదు. ఈరోజు దేవుని వాక్యం వినండి. మీరు అన్నీ చేసుకుంటున్నారు కదా, మీ పశువులకు మీ గాడిదలకు అన్నీ చేస్తున్నారు కదా. విశ్రాంతి రోజు బాధలు ఉండే వాళ్ళకు మనం సహాయం చేయడం తప్ప వాళ్ళు సహాయం చేయద్దా లేదా? మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? మంచిదే, మంచిదే. మంచి చేసేది నేర్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినాలి. మనం మంచి చేయడం, చెడ్డ చేయడం నేర్చుకోవద్దు. మంచి చేసేది నేర్చుకోండి చచ్చిపోయేంత వరకు. ఎప్పటి వరకు? చచ్చిపోయి. ధర్మాన్ని మాత్రమే పాటించండి, అధర్మాన్ని అవలంబించద్దు. అధర్మాన్ని అవలంబించద్దు. ధర్మంగా నడిచేది నేర్చుకోండి, ధర్మంగా బతికేది నేర్చుకోండి. యేసు స్వామి ఒక ఇంట్లో చెప్పింది అదే, దేవాలయంలో చెప్పింది అదే. హోషేయ గ్రంథం 6:6 చదవండి. హోషేయ 6వ అధ్యాయము 6వ వాక్యం. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుతాను. కనికరం చూపించాను. ఎట్లుండదా? కనికరం పడాలి. దేవుని నమ్ముతుంటాను. కనికరం పడాలి, కనికరం చూపించాలి. ఈ కనికరం చాలా మంది ఉండదండి. కఠినపరచబడి ఉంటారు, కఠినపరచబడి ఉంటారు. ఆయన ఏం చేస్తున్నాడంటే అందరినీ తెలుస్తున్నాడు, యేసయ్యను కూడా వస్తున్నాడు. వీళ్ళు కఠినపరచబడిన వారు, వాళ్ళ హృదయాలు కఠినపరచబడ్డాయి. ఈ రోజుల్లో దేవుని వాక్యం వింటున్నాను. మీరు ఎవరైనా సరే మీ హృదయాలు కఠినపడి వెళ్తాండి. కనికరము కోరే దేవుడు ఈయన. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కనికరం చూపించేది నేర్చుకోండి. బాధలో ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి. ఒకవేళ మీ ఇళ్ళ పక్కన ఎవరికైనా బాధలో కష్టాల్లో ఉంటే వాళ్ళు దేవుని స్వార్థ ప్రకటించి దేవుని ఆలయంలోకి తీసుకుంటాండి. దేవుడు వాళ్ళకు సహాయం చేస్తాడు, దేవుడు వాళ్ళకు సహాయం చేస్తాడు. నేను పోయింది సార్లే, నేను వచ్చేసిన, నేను పోయింది సార్లే. ఆ పక్కింటి ఏమో బాధలో ఉందని తెలుసు నీకు, కష్టాల్లో ఉందని తెలుసు నీకు, అయినా కూడా చెప్పు గుడికి పోతున్నా, యేసు నమ్ముకున్నాను. ఏం వదిలినా ఆదివారం అడుగుపోతాంటే పని ఉందిలే పోయేసి వస్తాంట అంటానే. కానీ నేను గుడికి పోయినా దేవుడు ఇట్లా నన్ను ఆశీర్వదించినాడు, దేవుడు నా పైన కనికరం చూపించినాడు. ఏ అబద్ధంలో ఎవరికైనా చెప్పినావా? కనికరపడిన దేవుడు నీ పైన. నువ్వు పతనములో ఉన్నప్పుడు, నువ్వు నాశనంలో ఉన్నప్పుడు, నువ్వు రోగాల్లో ఉన్నప్పుడు, నువ్వు పాపములో ఉన్నప్పుడు, కరువుల్లో ఉన్నప్పుడు, మరణములో ఉన్నప్పుడు నా దేవుడు నిన్ను కనికరించి, నిన్ను ఆదరించి, నిన్ను సేద తీర్చి, నిన్ను ఆయన దగ్గరికి చేర్చుకొని ఆ రోగం ఉన్న వాడిని స్వస్థపరిచినట్టు నిన్ను స్వస్థపరచలేదా? నిన్ను ఆదరించలేదా? నువ్వు ఎందుకు నేర్చుకోలేవు ఈ పని? నీ పైన కనికరం చూపించలేదా? నువ్వెందుకు ఇంకొకరి పైన కనికరపడవు? దేవుడు మనకు నేర్పించేటివే. మనం అనేకుల పైన కనికరం చూపించాలి, కనికరం పడాలి. దేవుని వాక్యం చాలా విలువైంది. ఈ వాక్యాన్ని నమ్మండి, ధర్మాన్ని అనుసరించి జీవించండి. ఏది ధర్మం?
మంచి చేసేది ధర్మమా, చెడ్డ చేసేది ధర్మమా? చెడ్డ చేసిన వాడికి మంచి చేసేదే ధర్మం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధర్మాన్ని నేర్చుకోండి. 6:6 మనం చూస్తే, నేను బలులను కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. కనికరాన్ని కోరే దేవుడేనా? మనం ఒకరి పట్ల ఒకరు కనికరము కలిగి బ్రతికేది నేర్చుకోవాలి. ఈ ఉదయకాలంలో, ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మీకు ఈ కనికరాన్ని దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఒకరి పట్ల ఒకరు కనికరము కలిగి చూపించండి, కనికరాన్ని చూపించండి. వాళ్ళ పతనము కోరొద్దండి, వాళ్ళ చావుని కోరొద్దండి, వాళ్ళు చెడిపోవాలని కోరొద్దండి. వాళ్ళకు మేలు చేద్దాం. వాళ్ళు బాగుండాలి. వాళ్ళు కూడా బాగుంటే ఒకరోజు మన దగ్గర ఆశించండి. ఒకరోజు మన దగ్గర ఆశించండి. ఎందుకంటే పోరా నా దగ్గర ఉందంటే అర్థమైందా? మీకు అర్థమైందా లేదు? అది లేకపోతే ఉన్నవారి దగ్గర ఆశిస్తూ ఉంటాడు. హల్లెలూయా. బాగుండాలి వాళ్ళు. ఎదుటివారి యొక్క క్షేమమును కోరేవారిగా క్రైస్తవులు, దేవుని బిడ్డలైన మనం ఉండాలి. మేలు కోరేవారంగా ఉండాలి. మేలు చేసేవారమై కనికరపడాలి. కనికరం చూపించాలి. కఠినపరచబడకూడదు. ఒకసారి నేను హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్ దగ్గర ఒక లాడ్జ్లో దిగాము. నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తి, మేమిద్దరం ఒకే రూమ్లో ఉన్నాము, ఒకే రూమ్లో తీసుకున్నాము, ఒకే రూమ్లో ఉన్నాము. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆయన ఏమన్నాడంటే, సాయంత్రం ఒక 5 అట్లయితే ఉంది, సార్ పాస్టర్ గారు టీ తాగేసి వద్దామా అన్నాడు. సరే సార్ పదండి అన్నాను. పోయాము. అక్కడ ఒక టీ పాయింట్ ఉంటే ఆ టీ పాయింట్ దగ్గర ఒక స్నాక్స్ బిస్కెట్ తీసుకొని ఆ బిస్కెట్ తింటూ ఆ టీ తాగుతున్నాను. ఒకడు షర్ట్ లేదు, ఉత్త నిక్కర్ ఉంది, ఒక చిన్న బిడ్డను సంకలు వేసుకొని, సన్నగా ఉంటాడు అబ్బాయి, చిన్న బిడ్డను సంకలు వేసుకొని మా దగ్గరికి వచ్చాడు. మా దగ్గరికి వస్తేనే సార్ అన్నాడు. మేము అప్పుడే బిస్కెట్ ఇట్లా లిఫ్ట్ చేసి ఆ టీలో బిస్కెట్ ఇట్లా నోట్లో పెట్టుకోబోతున్నాం ఇద్దరం. సార్ అన్నాడు. నేను సరేలే, ఈ బిస్కెట్ చేతిలో ఉంది, టీ చేతిలో ఉంది కాబట్టి బిస్కెట్ నోట్లో పెట్టుకుని మళ్ళీ ఆయనకి ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. ఈయన బిస్కెట్ కూడా ఆ టీలోకి వదిలేసి ఆ భిక్షగాన్ని చూసి, నేను బయటలో చెప్పాలని ఇష్టపడ్డా, ఈ నా కొడుకులకి ఏం పని లేదండి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కదా, ఇట్లా మాటలే వస్తావు రోడ్లో. ఈ నా కొడుకులకు ఏం పని లేదు అన్నాడు. ఆ రోడ్ ఎట్లాంటిదంటే అండి, ఒక 6 బస్సులు ఒకేసారి పోకలు ఆ రోడ్లో, అంత పెద్దది. వాడు అట్లాంటి రోడ్లో, నడి రోడ్లో ఆ చిన్న బిడ్డను నిలబెట్టి మళ్ళా మా దగ్గరికి వచ్చి వాడు అంటాడు, నీ తలకాయతో చెప్పడం అడుక్కుంటేవాడు. ఆయన బెల్ట్ దిగిపోయాడు. వాళ్ళు పెద్ద బెల్ట్ ఉంటుందిలే, బెల్ట్ దిగాడు. సార్ ఇప్పటికే సార్ మౌనంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది మనకు అని నేను బలవంతంగా ఆయన పిలుచుకొని వెళ్ళిపోయాను రూమ్కి. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తుంటే, కనికరం చూపించేది నేర్చుకోవాలి. ఆయన ఏం లేదు, కనికరం లేదు. మనం కనికరం చూపించాలి. అయ్యా ఒక బిస్కెట్ తీర్చింటే అయిపోయింది అట ఆ చిన్న బిడ్డకి.
లేకపోతే ఏదో ఒక 5 రూపాయలు ఏదో ఇచ్చింటే కూడా అయిపోయిండేది, లేని నాన్న లేదు అంటే కూడా పోయిండేది. ఒక మాటలో ఏం లేదు, కనికరము కంపాషన్ ఉండాలండి మనకు. ఎందుకంటే దేవుడు మన పైన కనికరము చూపించాడు, చేర్చుకున్నాడు, రోగాన్ని స్వస్థపరిచాడు, బాధలో ఉండే వాళ్ళని బాగు చేశాడు. ఇబ్బందుల్లో 18 సంవత్సరాల నుంచి ఆమె గురితో చచ్చిపోతానంటే అబ్రహాము సంతానం అంటామే. వీడు మేలు చేసేది చేత కాకపోయినా కూడా తిట్టేది పోయి గట్టి గట్టి ఈకపోతే పోతుంది, వాడు తిట్టకుండా ఉండిపోయేది కదా. ఇది కాదు కొట్టకు కొట్టించుకునేదే. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే మన హృదయంలో ఈ కనికరం అనేది లేకపోతుందో అప్పుడు మనం ఇలాంటివే మనం ఎదురు చూడాల్సిన పరిస్థితులు వస్తాయి. దేవుడు యేసయ్యలో ఏముంది? కనికరం ఉంది. వాడిని దగ్గరికి చేర్చుకున్నాడు, వాడిని స్వస్థపరిచాడు, వాడిని పంపించాడు. ఈమెను ముట్టాడు, ఈమెను స్వస్థపరిచాడు, ఈమెను పంపించాడు. ఇది ధర్మము. మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా? చంపడం ధర్మమా, చచ్చేవాడిని బతికించే ధర్మమా? ప్రియ సంఘమా, మంచి చేస్తావా లేదంటే చెడ్డ చేస్తావా? మీకే వదిలేస్తున్నా. మంచి చేసేది నేర్చుకుంటే నువ్వు ధర్మానుసారంగా నడిచిన వాడు అవుతావు, నడిచిన దానం అవుతావు, పరలోక రాజ్యంలోకి వెళ్తావు, కనికరము కలిగి జీవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కనికరము కలిగి జీవిస్తావు. అటువంటి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేసుకుందాం.